బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లాలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. టీటీడీ లడ్డు వ్యవహారంలో వైసీపీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు గోరంట్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు. అయితే అంబటి రాంబాబు రాకను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆలయం వద్దే కాకుండా సెంటర్లో ఉన్న ఫ్లెక్సీల వద్ద మోహరించారు. అంబటి పూజలు ముగించుకొని తన కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కారును అడ్డుకున్నాయి. కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇదే సమయంలో అంబటి రాంబాబు కారులో నుంచే రండి చూసుకుందామంటూ సవాల్ విసరడం మరింత మంట పుట్టించింది. పోలీసులు అతి కష్టం మీద అంబటిని అక్కడి నుంచి పంపించి వేయాల్సి వచ్చింది. గుంటూరులో రాజకీయం రణరంగంగా మారింది. టీటీడీ లడ్డు వివాదం కాస్త వైసీపీ టీడీపీ నేతల మధ్య భౌతిక దాడుల వరకు వెళ్లింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి అంబటి రాంబాబు కారుకి రూట్ క్లియర్ చేశారు. ప్రస్తుతం గోరంట రోడ్డులో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. గుంటూరు జిల్లాలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. టీటీడీ లడ్డు వ్యవహారంలో వైసీపీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు గోరంట రోడ్లోని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తిరిగి వెళ్తున్నటువంటి అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంబటి రాంబాబు కారుని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు కూడా ఆగ్రహానికి లోనయ్యారు. సో అతి కష్టం మీద అంబటి రాంబాబుకి రూట్ క్లియర్ చేసి అక్కడి నుంచి పంపించారు పోలీసులు. మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం అందిస్తారు. మణికుమార్, ఏం జరిగింది? గోరంట్ల ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఎందుకు టీడీపీ శ్రేణులు వచ్చి అడ్డుకున్నారు? సో వారితో అంబటి రాంబాబు వాగ్వాదం ఎట్లా జరిగింది? పోలీసులు ఎట్లా బందోబస్తు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రస్తుతం దాన్ని పరిస్థితిని అదుపు చేయడంలో భాగంగా రాజేష్, గుంటూరు జిల్లాలో ఏదైతే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి వైసీపీ చేస్తుందని అవినీతి చేస్తుందంటూ కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో గుంటూరులో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఫ్లెక్సీల వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు నిరసనగా వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా దానికి ఖండిస్తూ కూడా ఎక్కడికక్కడ వైసీపీ ఆలయాల్లో పూజలు చేస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా గుంటూరులో ఈ రోజు గోరంట్ల రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు. అయితే అంబటి రాంబాబు అక్కడికి వస్తున్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏదైతే గోరంట్ల రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఫ్లెక్సీ వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అంబటి రాంబాబు ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని ఘర్షణకు దిగిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే పోలీసులు అక్కడ భారీగా మోహరించి వాళ్ళందరినీ కూడా సద్మణించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంబటి రాంబాబు కూడా కారులో వెళ్తూనే రెండు చూసుకుందాం అంటూ కూడా సవాల్ వేయడంతో మరింత ఇంకా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా కర్రలతో అంబటి రాంబాబు కారు మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అతి కష్టం మీద అడ్డుకున్నారు. అయితే అంబటి రాంబాబు కూడా అక్కడ కారులోంచి సవాల్ వేస్తుండటంతో ఇంకా తీవ్ర దుమారం రేగిందని చెప్పాలి. పెద్ద ఎత్తున వచ్చినటువంటి వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు పోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి వాళ్ళందరినీ కూడా అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు దాదాపు ఒక 20 నిమిషాల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న కూడా మాజీ మంత్రి విడుదల రజనీ చిలకూరుపేటలో ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు అంబటి రాంబాబు విషయంలో కూడా అదే రిపీట్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో అయితే చాలా వరకు ఫ్లెక్సీలు వెలిసాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రకంగా కల్తీ నెయ్యి వాడకం జరిగిందనేది టీడీపీ చెప్తున్నటువంటి విషయం. సో దాన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఆలయాల్లో పూజలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు ఆలయాలకు వెళ్ళి
పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు అనవసరంగా తమని బదనాం చేశారని. సో ఇటువంటి సెన్సిటివ్ విషయంలో మరి అంబటి రాంబాబు వచ్చేటువంటి విషయం ముందే ఆ సమాచారం లేదా? ఆ సమాచారం ఉన్నప్పుడు పోలీసులు ముందే ఎందుకు టీడీపీ శ్రేణులను అక్కడికి రాకుండా ఎందుకు నివారించలేకపోయారు? వాస్తవానికి అంబటి రాంబాబు పలానా చోట ఆలయంలో పూజలు చేయడానికి వస్తుందని చెప్పి ముందస్తుగానే సమాచారం ఉంది. అప్పటికే పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే ఆ పెద్ద ఎత్తున వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలను అదుపు చేయడం కూడా పోలీసులకు అతి కష్టం మీద వాళ్ళందుకు ఒక సవాల్లాగా మారిందని చెప్పాలి. అంబటి రాంబాబు విషయంలో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన తీరు కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబుకు ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అక్కడికి టీడీపీ కార్యకర్తలు కర్రలతో వచ్చి అక్కడ గుమ్మిగూడిన పరిస్థితి. అంబటి రాంబాబు తిరిగి కారులో వెళ్తున్న సమయంలో కరెక్ట్ గా ఏదైతే గోరంట్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చేసరికి కరెక్ట్ గా అంబటి రాంబాబు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్రలతో అంబటి రాంబాబు కారు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని పోలీసులు అతి కష్టం మీద అడ్డుకున్నారు. అయితే అంబటి రాంబాబు కూడా అంబటి రాంబాబు తీరు కూడా చర్చనీయాంశమైందని చెప్పాలి. ఎందుకంటే ఆయన కారులోంచి బయటకు వచ్చి అంటే పరుష పదజాలంతో వాళ్ళని దూషించే ప్రయత్నం చేశారు. రండి చూసుకుందాం అంటూ కూడా సవాలు విసడంతో మరింత టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ అంబటి రాంబాబుని పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు తోపులాట జరిగింది. పోలీసులు అతి కష్టమైతే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి పంపించే ప్రయత్నం అయితే చేశారు. రాజేష్, మణికుమార్, అక్కడ ఒక చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పదుల సంఖ్యలో అక్కడికి గుమిగూడారు. అది టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా. సో ఈ పరస్పర ఆ ఉద్రిక్త వాతావరణంలో ఎవరికైనా దాడులు, ఎవరికైనా అంటే దెబ్బలు తగిలాయా, గాయపడ్డారా, ఆ కర్రలు దాడి చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎవరిపైన కేసులు నమోదు చేశారా పోలీసులు? వాస్తవానికి పోలీసులు ముందస్తు సమాచారం ఉంటుంటూ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకొని ఎక్కడికెక్కడ ఘర్షణలు జరగకుండా, ఒకరినొకరు తోపులాటలు జరగకుండా, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకుండా పోలీసులు ఎక్కడికి నిలవరించగలిగారు. దాదాపు వందల సంఖ్యలో అక్కడ. రైట్ మణికుమార్, మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం ఇదే అంశం పైన మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి, బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో, అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు. చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి, ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో, ప్రేమతోటో, అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది, దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లోకి వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి. ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్.
ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరు సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీకి కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అనంటే, ఇందులో జంతు అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపులో. ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కిపెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీ రైట్, మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. నెయ్యి కొనుగోలు గైడ్లైన్స్ పూర్తిగా మార్చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని భక్తిగా శ్రద్ధగా చేయాల్సినటువంటి పనిని కేవలం ఒక ఆదాయ వనరుగా గత ప్రభుత్వం మార్చుకుంది. వైసీపీ నేతలు 100 కోట్లు జేబుల్లో వేసుకున్నారు. అలాగే జూలై 2024లో 2024లో ఎన్డీడీబీ రిపోర్టు కూడా ఇచ్చింది. దాంట్లో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు కొన్ని దానికి సంబంధించినటువంటి అవి మిక్స్ అయ్యాయి, కలిసాయి అనేది ఎన్డీడీఏ రిపోర్ట్ ఇచ్చిన అంశాన్ని కూడా సిట్ ప్రస్తావించిందిగా గుర్తు చేస్తున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. మరోపక్క గుంటూరు నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. గుంటూరులో తీవ్రంగా ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే ఫ్లెక్సీలు వెలిసాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది, తిరుమల తిరుపతి లడ్డు అనేది పూర్తిగా కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు అది కృత్రిమంగా తయారు చేసినటువంటి కొన్ని అవశేషాల ఆధారంగా ఆ లడ్డు తయారు చేసి పూర్తిగా అపవిత్రంగా చేశారనేది మహాపాపం నిజమంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్
జంతువుల కొవ్వు లేదని తేల్చింది. కాబట్టి కావాలనే మమ్మల్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శుద్ధి పూజలు చేసే కార్యక్రమం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక గుడిలో కార్యక్రమాల్లో పూజల్లో పాల్గొని శుద్ధి పూజల్లో పాల్గొన్న అనంతరం తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంబటి రాంబాబుతో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనం చూస్తున్నాం కర్రలు పట్టుకొని కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంబటి రాంబాబు కూడా రండి చూసుకుందామంటూ సవాలు విసురుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం అందిస్తారు. మణికుమార్, రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి వైసీపీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు నిరసనగా వైసీపీ ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంది. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వైసీపీ ప్రవర్తిస్తున్నట్టు కూడా ఎక్కడికక్కడ ఈ వైసీపీ నిర్వహించిన పూజల్ని టీడీపీ నాయకులు అడ్డుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం గుంటూరులో కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేయడానికి ఈరోజు ఆలయాలకు చేరుకున్నారు. గుంటూరులోని గోరంట్ల రోడ్లో ఉన్నటువంటి ఆలయాలకు చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళని టీడీపీ నాయకులు కూడా అడ్డుకునే పరిస్థితి. ఏం చెప్తారండి వైసీపీ నాయకులు? భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఇంకా తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు మీకు భక్తుల యొక్క పవిత్రత, దేవాలయం ప్రతిష్టత తెలుసా? ఇవాళ అంబటి రాంబాబు గారు మేము శాంతియుతంగా ఫ్లెక్సీ ఉంటే ఆయన చించేస్తాను, మేము అత్యాస్త దౌర్జన్యం చేస్తానని చెప్పాడు. ఈ అంబటి రాంబాబుకి తగిన బుద్ధి చెబుతాం. పిచ్చి వేషాలు వేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం భక్తుల మనోభావాల కోసం ఎంత దూరమైనా కూడా అడ్డుకుంటాము. దీంట్లో మాకు కేవలం వైసీపీ నాయకులు కల్తీకి కాదేది అన్నారు అన్నట్టుగా ఆఖరికి లడ్డూ విషయంలో కానీ కల్తీ మద్యం కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ఆ రోజున కల్తీ చేశారు, అవినీతి చేశారు. అది బయటపడుతుందని అవాకులు చెవాకులు పేలుతున్నారు. అవాకులు చెవాకులు పేలే అంబటి రాంబాబు నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏం చెప్తారండి? అంటే రండి చూసుకుందాం అంటే కూడా అంబటి రాంబాబు ఇక్కడ చేసిన ప్రయత్నంలో ఆయన కూడా సవాలు విసిరారు. రండి చూసుకుందాం. అంబటి రాంబాబు ఒక చేతగాని పిల్లిలా పారిపోయాడు. ఇప్పుడు నిన్న ఫ్లెక్సీలు చించుతామని చెప్పి ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చి సవాలు విసిరెళ్ళాడు. చేతగాని వాడు సవాలు విసిరటం ఎందుకు? మీరు తప్పులు చేసి ఫ్లెక్సీలు చించితే సరిపోతుందా? మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఘోరాలు, మీరు చేసినవి అన్నీ తప్పిపుచ్చుకోవటానికి ఇవాళ వచ్చి ఈ ఫ్లెక్సీలు చించుతామంటే సరిపోతుందా? ఇవాళ ఎవడో కూడా చూస్తా ఊరుకోరు, ఈ ప్రజలు ఊరుకోరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు, అలాగే కూటమి కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అంబటి రాంబాబు వెంట పడితే పారిపోయాడా ఆ కుక్కనాలో ఏమనాలో తెలియట్లేదు. ఇవాళ వచ్చి ఇక్కడ మాట్లాడతాం అనేది చేతగాని వ్యక్తి. ఫ్లెక్సీలేంటా నువ్వు మాట్లాడేది? దమ్ముంటే నువ్వు నిజ నిర్ధారణకి నీకు చేతనైతే రేపు ఇదే టైంకి ఇక్కడ రా, మేము సవాలు విసురుతున్నాం. రేపు 10 గంటలకి మేము ఇక్కడికి వచ్చి ఉంచుంటాం. నువ్వు చేసింది తప్ప ఒప్ప అనేది నిజ నిర్ధారణకి నీకు చేతనైతే రావాలని అంబటి రాంబాబుకి సవాలు విసురుతున్నా. అంటే మీరేం చెప్తారంటే అటు వైసీపీ ఆరోపిస్తూ ఉంది, ఇటు టీడీపీ చెప్తా ఉంది భక్తుల మనోభావాలు మొత్తంగా దెబ్బతింటున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఒక ఆంధ్రప్రదేశ్కో లేకపోతే భారతదేశంలో ఒక రాష్ట్రానికో సంబంధించింది కాదు. భారతదేశం మొత్తంగా కూడా సాంప్రదాయంగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకునే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి గుడిలో మీరు కల్తీ నెయ్యి చేసి అది సిట్టు విచారణలో కల్తీ నెయ్యి కలిసి తిరుపతి లడ్డు తయారు చేశారని పత్రికల్లో మీడియాలో కోడై కూస్తుంది మొత్తం భారతదేశం మొత్తంగా. ఇవాళ మీరు అది నిజం వాళ్ళు భరించలేరన్నమాట. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కింద ఉన్న అనుచరులు కూడా నిజాన్ని ఎప్పుడు భరించలేరు. వాళ్ళు ఇవాళ మేము నిన్నంతా కూడా దేవాలయాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళని మళ్ళీ ఆ భక్తులకి ఏమైతే ఇది కల్తీ నెయ్యి కలిసింది, దేవాలయాలని శుద్ధి చేయాలని మనోభావాలకు అనుగుణంగా అందరం కూడా దేవాలయాల్లో పూజలు చేసి దేవాలయాలు శుద్ధి చేసి మేము కార్యక్రమం చేయటం జరిగింది. అది దేవుడి మీద భక్తి, గౌరవం, భయం ఉన్నవాళ్ళు చేసే పని. కానీ ఈ అంబటి రాంబాబుకి
దైవభక్తి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఆయన ఎదుటి వాళ్ళని గౌరవించడం కూడా చేత కాదు. మేము 5 ఏళ్ళు సత్తనపల్లిలో చూసాం. అంబటి రాంబాబు ఏంటో మాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు కానివ్వండి, ఆయన అన్ని రకాలుగా కూడా ఆడవాళ్లతోటి ఆయన ఏం చేశాడనేది కూడా మల్లెపూలు అనే పేరు ఆయనకి నిక్నేము. అలాంటి వాడు ఇవాళ నువ్వు బ్యానర్ చింపుతానంటే చూస్తూ ఎవరు ఇక్కడ కూర్చోలేరు. తెలుగు మహిళలు అందులో కూడా మీరు చేసే అరాచకాలను ఎండగట్టాము. 5 ఏళ్ళు కూడా 11 సీట్లకు పరిమితం అయ్యారు. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ నువ్వు ఫ్లెక్సీలు చింపుతా. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. జనంలోకి రండి, మీ బతుకులు ఏందో తెలుస్తాయి. ఇవాళ నువ్వు ఎందుకు పారిపోయావు? చించకపోయావా? బ్యానర్ దమ్ముంటే మగోడు అయితే చించితే తెలిసేది నీ బతుకేందో. అసలు బ్యానర్ టచ్ చేయి చూద్దాం. బ్యానర్ టచ్ చేస్తే నీ గొడ్డలో తీసి రోడ్లో తిప్పి తంతాం మహిళలు. ఇదే మొత్తంగా అటు టీడీపీ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో కూడా తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి పూర్తిగా కూడా నెయ్యి అంతా కూడా కల్తీ చేసి లడ్డూలు తయారు చేసి ఆ భక్తులంతా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అటు వైసీపీ చేసింది. ఇప్పుడు వచ్చి తమ శుద్ధ పూసల మంట కూడా బ్యానర్లు చింపడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎవరు కూడా సహించేది లేదని చెప్పి మొత్తం అంతా కూడా వైసీపీ చేసినట్టు ఏదైతే పాపలు ఉన్నో అవన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలితాలు అనుభవిస్తారు వైసీపీ అని చెప్పి టీడీపీ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మన బిగ్ టీవీ గుంటూరు నుంచి.